వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. జగన్తో కేటీఆర్ బృందం భేటీ, ఫెడరల్ ఫ్రంట్పై చర్చ. కేసీఆర్ ఆదేశాల మేరకే జగన్తో కేటీఆర్ భేటీ, ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయన్న విజయసాయిరెడ్డి. కేసీఆర్తో కలిస్తే జగన్ పాతాళానికే, ఫెడరల్ ఫ్రంట్ మోదీ డ్రామా అన్న రామకృష్ణ. రేపు సీఎల్పీ సమావేశం, కేసీ వేణుగోపాల్ను ఇన్ఛార్జిగా నియమించిన ఈసీ. రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, 4 రోజుల పాటు సభ నిర్వహణ. నేడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక, సభ నిర్వహణ సామర్థ్యం, సీనియారిటీకి ప్రాధాన్యం. కొనసాగుతున్న పంచాయతీ ఎన్నిక నామినేషన్లు, నేటి నుంచి 18 వరకు 3వ విడత. కర్ణాటకలో క్షణక్షణానికి మారుతున్న రాజకీయం, త్వరలోనే శుభవార్త వింటారన్న యడ్యూరప్ప. మ్యాజిక్ ఫిగర్కు వచ్చిన డోకా లేదు, సీఎంగా కొనసాగుతానన్న కుమారస్వామి. సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ నియామకంపై పిల్, విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిన సుప్రీం. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు అస్వస్థత, ఎయిమ్స్లో చేరిక. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్, ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు. సుప్రీంకోర్టులో బీజేపీకి ఎదురుదెబ్బ, రథయాత్ర చేపట్టొద్దని ఆదేశం. ఏడవ వేతన సంఘం అమలుకు ఓకే, ఉపాధ్యాయులకు కేంద్రం తీపి కబురు. నర్మదా నదిలో పడవ బోల్తా, 6 మృతి, పలువురికి గాయాలు. కుంభమేళాకు పోటెత్తిన భక్తులు, గంగమ్మకు ప్రత్యేక పూజలు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు, కృష్ణా జిల్లా కేసర టోల్ ప్లాజా వద్ద టోల్ వసూలు. కోస్తా జిల్లాలో కొనసాగుతున్న కోడి పందేలు, కోట్లలో బెట్టింగ్. తమిళనాడులో జోరుగా జల్లికట్టు, ఎద్దుల కొమ్ములతో యువకుల ఢీ. జగన్పై దాడి కేసులో ఎన్ఐఏ దూకుడు, శ్రీనివాసరావు సహా పలువురిని ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ. జనగామలో కాల్పుల కలకలం, వైన్ షాప్ సిబ్బంది తుపాకీతో దాడి. శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత, వెళ్తున్న 2 మహిళలను అడ్డుకున్న ఆందోళనకారులు. కెన్యాలో ఆత్మాహుతి దాడి, 15 మంది మృతి. బ్రిటన్ ప్రధాని తెరెసాకు ఎదురుదెబ్బ, బ్రెగ్జిట్ ఒప్పందంపై ఓటింగ్లో ఓటమి. పెళ్లిపీటలు ఎక్కబోతున్న విశాల్, నటి అనీషాతో వివాహం.